ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఇందులో మొదట మాటను చూద్దామండి. ఇందువలన కామ ఉంది. తర్వాత పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అనగా ఇది ఆ రోజుల్లో పౌలు మహాశయుడు హెబ్రీయులకు రాసినటువంటి ఒక పత్రికగా చెప్పవచ్చును. కానీ ఈ రోజుల్లో మనము చూస్తున్నాము, మనము కూడా ఆయన ఒక సహోదరులుగా తలంచాలండి. దానికి ముందుగా ఉన్న మాట ఏమిటండి? ఇందువలన అంటే పైన 2వ అధ్యాయంలో కొంత విషయము రాయబడి ఉంది అని మనకు అర్థమవుతోంది. హెబ్రీ 2:16-17 వచనాలు చూద్దాము. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈ 3 వచనాల్లో కూడా మనము పరిశుద్ధులముగా పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన అని 3వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ఆ మాటకి ఎంతో ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకమైనటువంటి మాటలకి అనుగుణంగా ఈ 16, 17, 18 వచనాలు మనకి బోధిస్తున్నాయి కదా. దేవాది దేవుని కుమారుడుగా ఉన్నటువంటి యేసు ప్రభువు ఆయన ఈ పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవదూతల స్వభావం ధరించుకోక ఏం చేశారటండి? అబ్రహాము సంతానముగా ఆయన ఈ లోకపరమైనటువంటి స్వభావాన్ని ధరించుకున్నారు అంటున్నారు. తర్వాత ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, ఇది మనకి ఎంతో అనుభవం ఉన్న విషయం అండి. మనమందరము కూడా మన పాపముల విషయంలో ఆయన పరిహారము కలుగ చేశారని మనం అందరం విశ్వసించి క్రీస్తుని మనం తెలుసుకుని ఉన్నాం కదా. అంతేకాకుండా 18వ వచనంలో ఏం చెప్తున్నారు? తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడుతున్న మనకి ఆయన తను కూడా ఆ అనుభవం ఏమిటి అనేది చూశారు కనుక మన సోదరులు ఆయన మనకి సహాయకుడుగా ఉంటారు అని చెప్పబడుతోంది. ప్రస్తుతం మనము ఎందుకు ఈ విషయం చూస్తున్నాము అనంటే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఈ విషయం అండి మనం చూసేది. మోషే ఎలా అయితే దేవుని పిలుపు అందుకొని ఇశ్రాయేలీయులను నడిపించడానికి ఒక నాయకుడిగా ఎక్కడో ఒక కొండలలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి మోషేని దేవాది దేవుడు మండుచున్న పొదలోంచి ఆయన ఆకర్షించుకుని పిలిచి ఆనాటి ఇశ్రాయేలీయుల కొరకు ఎలా అయితే పంపించారో ఈనాడు కూడా మన కొరకు యేసు ప్రభువుని పంపించారండి. అలాగే ఆయన ఏమంటున్నారంటే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా ఎవరండి? క్రీస్తు కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. అంటే ఈ నమ్మకము గురించి 2 చోట్ల ఎందుకు చెప్తున్నారంటే, మనము దేవాది దేవునికి నమ్మకముగా ఉండవలసిన వారు. ఆయనను మనం ఎంత విశ్వసిస్తున్నామని చెప్తున్నామో అలాగే మనము కూడా క్రీస్తు కొరకు ఆయన పిలిచిన పిలుపులో మనము కూడా నమ్మకముగా ఆయన రక్తంతో కడగబడి వెల చెల్లించబడి మనం ముద్రించబడిన మనము ఆయన కొరకు జీవించబద్దులమై ఉన్నాము. నమ్మకముగా ఆయన కొరకు జీవించడం అంటే మనము చేయవలసింది ఆయన చెప్పిన పనిని, ఆయన ఏదైతే మనకి ఆజ్ఞ ఇచ్చారో తన చిత్తాన్ని మనము వెతుకుతూ ఆయన కొరకు జీవించడం అంటే నీతిమంతులుగా జీవిస్తూ మన చుట్టూతా ఎవరైతే నలిగిపోతున్నారో, ఎవరైతే బంధకాల్లో పడి ఉన్నారో వాళ్ళని విడిపించడానికి ప్రార్థన మాత్రం చేయటమేనండి. అది నమ్మకముగా. ఇక్కడ ఈ విషయంలో తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మరలా కూడా ఇంకొక మాటలో కూడా ఇదే మాట చెప్తున్నారండి. మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. క్రీస్తు కూడా కుమారుడై ఉండి కూడా
అంటే తండ్రి నా తండ్రి అని ఆయన తన ఇష్టం వచ్చినట్టు చెయ్యక తండ్రి చిత్తమే చేస్తూ నమ్మకముగా ఉన్నారు అని అంటున్నారు. కానీ ఈ వచనములో 3వ అధ్యాయము 6వ వచనములో మన కొరకు ఒక మాట వ్రాయబడి ఉందండి. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఏమంటున్నారండి? ధైర్యమును అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా క్రీస్తు నా కొరకు ఉన్నారనే ధైర్యము, క్రీస్తు నాతో కూడా నడుస్తారు, నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపిస్తారు అనే ధైర్యము మన పరిస్థితులన్నిటిలో 2వ అధ్యాయము 18వ వచనంలో శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడు. సహాయం చేసే నాతో పాటు ఆయన కూడా శ్రమ తెలుసు. ఎక్కడో పరలోకంలో కూర్చుని ఆయన చెప్పట్లా, నాతో పాటు మనుష్య కుమారుడుగా వచ్చి మానవ శరీరముతో తను కూడా శ్రమలు పొందారు. కాబట్టి నా శ్రమ ఏంటో ఆయనకి అర్థమవుతుందని నిరీక్షణ కలిగి ఉత్సాహముతో, అంటే నేను క్రీస్తు కొరకు జీవించాలనే ఉత్సాహంతో మన హృదయంలో ఆ నమ్మకం, ఆ ఉత్సాహం అనేది కలిగి ఉండి మనము తుదమట్టుకు స్థిరముగా, అంటే క్రీస్తు పిలుపు పొందుకునే వరకు కూడా, మన యొక్క ఆత్మ ఆయనలో కలిసే వరకు కూడా మనము తుదమట్టుకు స్థిరముగా, అంటే ఆయన పిలుపు అందుకునే వరకు మనం స్థిరముగా చేపట్టిన మనమే అతని ఇల్లు. మోషే ఎలా అయితే తన ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడని తండ్రి అయిన దేవుని చేత పిలువబడి ఉన్నారో, మనము కూడా అలా నమ్మకముగా ఉన్నప్పుడు మనము నమ్మకముగా మన దైనందిన జీవితంలో క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నట్లయితే ఆయన ఇల్లుగా మనం ఉంటామని ఈ వాక్యాలు మనకి ఇక్కడ బోధిస్తున్నాయండి. కాబట్టి మనమందరము కూడా 3:6 వచనం ప్రకారం మనం జీవించినట్లయితే మనతో ఎల్లప్పుడూ కూడా మనలో ఉన్నారు క్రీస్తు. మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. అవును ప్రభువా, మీ ఆజ్ఞానుసారము, మీ చిత్తానుసారం మేము నడిచినట్లయితే మేము నిత్య జీవంలో మీతో నడుస్తాము కనుక అలా నడవటానికి కావలసిన ధైర్యమును, నిరీక్షణను, ఉత్సాహమును మాకు కలుగు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.